మీ అందరి మనోగతాలను అర్థం చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గానికి అత్యంత సౌమ్యుడు, ప్రజల హృదయాల్లో విలువైనటువంటి స్థానం కలిగినటువంటి నవీన్ యాదవ్ గారిని రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఖర్గే గారు మీ అందరి యొక్క అభిప్రాయాలను గౌరవించి పంపించినటువంటి మన మిత్రుడు నవీన్ యాదవ్ గారికి ఈరోజు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీ అందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఒక నియంతృత్వమైనటువంటి భారతీయ జనతా పార్టీ పాలనని పోకడని రాహుల్ గాంధీ గారు ఆయన పాదయాత్ర ద్వారా, అదేవిధంగా ఓట్ చోరీ కార్యక్రమం ద్వారా ఈ రోజున మోడీ గారి యొక్క నియంతృత్వ పాలనకి అడ్డుకట్ట వేస్తూ కాంగ్రెస్ పార్టీని ఈ దేశంలో పునరుద్ధరించడం కోసం మొట్టమొదటిగా తెలంగాణలో గెలిపించుకొని, కర్ణాటకలో గెలిపించుకొని, రేపు భవిష్యత్తులో మళ్ళీ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అంటే ఈ జూబ్లీ హిల్స్ ఎన్నిక కూడా అత్యంత ప్రాముఖ్యత కలిగింది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి కష్టం మీకు తెలుసు. హైదరాబాద్ పట్టణానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆయన ఏ రకంగా పద్ధతి ప్రకారంగా ప్రణాళికాబద్ధంగా ఈ హైదరాబాద్ నగరం విధ్వంసం అయిపోయింది. అన్నిట్లో కూడా అన్ని రంగాల్లో అధోగతి పాలు చేసినటువంటి పెద్దలే మళ్ళీ నిన్న మొన్న వచ్చి కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రి గారిని విమర్శించే స్థితికి దిగజారుతున్నారు. ఒక ఆడ కూతురు కన్నీళ్లను కూడా వాళ్ళు వదిలిపెట్టేటట్టు లేరు. వాటి ద్వారా కూడా మళ్ళీ అధికారం పొంది ఈ రాష్ట్రాన్ని గతంలో దోచుకున్నటువంటి తీరుగానే మళ్ళీ దోచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. మీకు తెలుసు, గత జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ నియోజకవర్గంలో కేవలం ఎక్కువ మంది భయభ్రాంతులకు లోనై అధికార పార్టీకి భయపడి మొన్న ఎన్నికల్లో గెలిపించారు. కానీ నవీన్ అటువంటి వాడు కాదు. అందరి మనసుల్లో అందరికీ దగ్గరగా ప్రేమపూర్వకంగా ప్రజాసేవతోటి గెలవాలని చెప్పేటటువంటి వ్యక్తి. మనం ప్రశాంతమైనటువంటి హైదరాబాద్ కావాలని, ప్రగతిశీలమైనటువంటి హైదరాబాద్ కావాలని, ఈ భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన నగరంగా ఈ హైదరాబాద్ని తీర్చిదిద్దాలని ఏదైతే ముఖ్యమంత్రి గారు కష్టపడుతున్నారో, కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి ఏ రకమైనటువంటి అభ్యర్థులు ఇచ్చి ఈనాడు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని అమలు చేసి ఒక పక్క పేదల సంక్షేమం, రెండో పక్క రాష్ట్ర అభివృద్ధి వేగవంతం చేస్తున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారిని బలోపేతం చేయమని చెప్పి ఎన్నిక ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాం. ఏదైతే అవినీతి పరులు, దగాకోరులు, దోపిడీదారులు మళ్ళీ వచ్చి ముసుగేసుకొని ఒక ఆడకూతురు కన్నీరు పెట్టమని చెప్పి కన్నీరుతోటి కూడా అధికారాన్ని మళ్ళీ హస్తగతం చేసుకోవాలంటే మీ ఆటలు సాగవని చెప్పి కూడా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీ పరిపాలన చూసాం. ఈ రాష్ట్రానికి చేసినటువంటి అన్యాయం ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డా తీరే పరిస్థితి లేదు. ఆర్థిక పరంగా విధ్వంసం చేశారు, వ్యవస్థలన్నింటినీ వినాశనం చేశారు. మళ్ళీ తగుదునమ్మా అని చెప్పి ఈరోజు మీరు సంపాదించినటువంటి అక్రమ సంపాదనతో ప్రజల్ని దగా చేసో, మోసం చేసో, మాయమాటలు చెప్పో సోషల్ మీడియాతో అధికారంలోకి రావాలనుకుంటే తెలంగాణ ప్రజలు అంత అవివేకులు కారు అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నిటికీ ఆన్సర్ జూబ్లీ హిల్స్ ఎన్నిక. వాళ్ళు చేసినటువంటి పాపాల పుట్ట పగలాలన్నా, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇంక్వైరీలో వాళ్ళు సారైనటువంటి శిక్షలు పడాలన్నా, మళ్ళీ తెలంగాణ సుభిక్షంగా ఉండాలన్నా, తెలంగాణ ప్రజలు ఆనందంగా ఉండాలన్నా మన నవీన్ని గెలిపించుకుంటే రేవంత్ రెడ్డి గారి యొక్క పాలనకి మీకు మార్గదర్శకం వేసినట్టు అవుతుంది. రేవంత్ రెడ్డి గారిని బలోపేతం చేసినట్టు అవుతుంది. ఆయన తలపెట్టినటువంటి కార్యక్రమాలు నిరాఘాటంకంగా తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భారతదేశానికి తెలంగాణ లాంటి పాలన కావాలనే రోజు ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా ఉన్నది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని ఈ నియోజకవర్గ ప్రజలకి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరం ఒకటి విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. మీకు గత 10 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని మీ కళ్ళ ముందు పెట్టాం. మేయర్ గారు కష్టపడి మీరు ఏ కార్యక్రమం అడితే ఆ కార్యక్రమం శాంక్షన్ చేసి మీ ముందు అభివృద్ధి కార్యక్రమాలు చూపెట్టారు. రేపు రాబోయే 3 సంవత్సరాల్లో కూడా ఈ యొక్క హైదరాబాద్ నగరంలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని అగ్రభాగాన్ని నిలిపేటటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి మాయ మాటలకో లేదా సోషల్ మీడియాకో కక్కుర్చుకో కాసులకో అమ్ముడుపోకుండా నిజమైనటువంటి ప్రజాసేవ కలిగినటువంటి అభ్యర్థి నవీన్ యాదవ్ గారిని గెలిపించండి. తద్వారా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుంటూ రేపు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కావచ్చు,
స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, ఏ ఎన్నిక వచ్చినా వాళ్ళకి సమాధి కట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని తద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడే ఎన్నిక జూబ్లీ హిల్స్ ఎన్నిక. కాబట్టి అందరం ఈ యొక్క 4 రోజులు కష్టపడండి. ఈ 4 రోజులు మీరు కష్టపడితే 3 సంవత్సరాలు మీకు పాలేరుతనం జీతం చేపించే బాధ్యత నవీన్ తోట ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీ సమస్యల పట్ల రేవంత్ రెడ్డి గారికి తెలుసు. ఈ హైదరాబాద్ నగరం, ముఖ్యంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి ఏం కావాలో మేయర్ గారు, ముఖ్యమంత్రి గారు, ఇప్పుడున్నటువంటి మంత్రులకి, ఈ యొక్క కార్యకర్తలుగా ఈరోజు కష్టపడ్డటువంటి మీరు ఏది చెప్తే అది చేసి పెట్టేటటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. చైర్మన్లకు కూడా విజ్ఞప్తి, మీరు కష్టపడి పనిచేస్తున్నారు. ఈ రోజు నుంచి ప్రతి ఓటర్ని కల్పించాల్సినటువంటి బాధ్యత మీది. కాబట్టి కార్పొరేషన్ చైర్మన్లు మీకు ఇచ్చినటువంటి ప్రాంతాల్లో తప్పనిసరిగా ప్రతి ఓటర్ని పదే పదే ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి కలిసి, ఇది రేవంత్ రెడ్డి గారి పాలన, మా కాంగ్రెస్ పార్టీ యొక్క సంక్షేమ కార్యక్రమాలు, ఈ హైదరాబాద్ నగరం భవిష్యత్తులో ఏ రకంగా ఉండాలో చూపించేటటువంటి బాధ్యత మాది అని కన్విన్స్ చేసుకొని ప్రతి ఓటర్ని రోజుకొకసారైనా మీరు బూత్ కమిటీ మెంబర్లుగా మీరు కలిసి వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళ యొక్క ఓటుని సంపాదించే బాధ్యత మీరు తీసుకోండి.